మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. మరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. మరి నేను రెసిపీ ఎలా చేస్తాను, ఏమేమి వేసి చేస్తాను వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిన్న కాకరకాయల ఫ్రై అండి. చిన్నవండి ఇవి, కొండ కాకరకాయలు అని కూడా అంటారు వీటిని. చిన్న కాకరకాయల ఫ్రై అండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి ఇవి. మరి చిన్న కాకరకాయలతో నేను ఒక కప్పు తీసుకున్నానండి. అందుకు ఎల్లిపాయలండి, ఎల్లిపాయలు కావాలా, కొద్దిగా కొబ్బరి కావాలండి, కొద్దిగా కారము, ఆయిల్ అండి కొద్దిగానే సరిపోయినంత వేసుకుందాము, కొద్దిగా ఉప్పు అండి. అంతేనండి మన కాకరకాయ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఎల్లిపాయలండి, ఇంకంతే. మరి ప్రాసెస్లోకి వెళ్దామండి. నేనైతే స్టవ్ వెలిగిస్తున్నానండి. స్టవ్ అయితే వెలిగించాను, నేను పెద్దగానే పెట్టాను అన్నమాట. తగ్గించుకుందాము. పెనం మీద వేస్తున్నానండి నేను చిన్న కాకరకాయలు. ఇచ్చైతే కొద్దిగా వేయించుకుందామండి. కొద్దిగా వాటర్ వేద్దాము. కొద్దిగా అయితే ఈ వాటర్ వస్తాయండి, ఏదో వాటర్ వచ్చినాయి, మనం కడిగినాం కూడా ఆ వాటర్ కూడా వచ్చింటుంది. కొద్దిగా అయితే వాటర్ వేస్తున్నా నేను, కొద్దిగా వేసానండి. ఈ వాటర్ బాగా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇవి బాగా వేగేలోపు మనము పొడి చేసి పెట్టుకుందామండి దీనికి మసాలా. నేనైతే కొద్దిగా కొబ్బరి పొడి తీసుకున్నానండి, ఒక స్పూన్ కూడా ఉండదు, కొద్దిగానే తీసుకున్నా. అవి కొద్దిగానే ఉన్నాయి కదా, అందుకే నేను కొద్దిగా తీసుకున్నాను. అందుకు ఎల్లిపాయలండి కొద్దిగా, కొంచెమే, ఇన్ని పడతలే మనకు, ఎక్కువైతే అవసరం లేదు. ఒక స్పూన్ అండి కారము, ఉప్పు అండి, ఇంకంతే. ఇప్పుడు మనం ఎంత మిక్సీ పట్టుకుందామండి, దంచుకుందాము. మిక్సీ కాదులే, దంచుకుందామండి రోట్లో. కొద్దిగా అయితే ఆయిల్ వేస్తున్నానండి నేను, ఒక గంట వేస్తాను. ఇవైతే బాగా వేగినాయండి, దాంట్లో ఉన్న వాటర్ కూడా అంతా పోయింది, అందుకే ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగానే వేసుకోవాలండి, ఇట్లా కొద్దిగానే పడుతుంది, ఎక్కువ వేయకూడదు ఆయిల్. ఈ విధంగా బాగా ఫ్రై కావాలండి దీంట్లోనే. ఇవి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. నేనైతే కరివేపాకు వేస్తున్నానండి కొద్దిగానే, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే ఈ ఫ్లేవర్ బాగుంటుందని వేస్తున్నానండి కరివేపాకు. దానితో పాటే బాగా వేగుతుందండి, అందుకని వేసాను నేను. పప్పు చేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి ఇవి నంచుకోవడానికి. పప్పు చేసుకున్నా, పప్పు చారు చేసుకున్నా, గోంగూర పప్పు చేసుకున్నా, ఏ దాంట్లోకైనా నంచుకోనికి చాలా బాగుంటాయండి. ఏదైతే ఉండవండి ఇవి. వేగినాయండి బాగా మన కాకరకాయలు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందామండి. స్టవ్ బంద్ చేసి అది ఎల్లిపాయ పచ్చడి అనేది వేద్దామండి. బంద్ చేయకుంటే ఘాటు వస్తుందండి, అంతా ఘాటు. మళ్ళీ కారం అనేది మాడకూడదండి. వేస్తానండి నేను ఎల్లిపాయ పచ్చడి. కొద్దిగా అయితే ఎల్లిపాయ పచ్చడి వేస్తున్నానండి, చూసి వేసుకుందామండి. మళ్ళా ఇంకా కొద్దిగా వేద్దామండి, పట్టట్టుంది. ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి నంచుకోనికి. ఉట్టివైనా తినొచ్చండి, దీంట్లోని ఏం బాగుంటాయి, కరకరలు ఆడుకుంటా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకొద్దిగా వేస్తానండి. ఈ పచ్చడి అనేది మాడకూడదండి. నేను స్టవ్ బంద్ చేశాను నేను.
అయిపోయిందండి మన చిన్న కాకరకాయ ఫ్రై. ఈ విధంగా ఎంచుకోవాలండి. మనము బాగా వేడి వేడి దాని మీద పచ్చడి వేస్తే ఎల్లిపాయ పచ్చడి కొబ్బరి అవన్నీ వేసేస్తే చాలా బాగుంటుందండి. వేసాము మేము ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. సర్వ్ చేసేసుకుందాము. అయిపోయిందండి మన కాకరకాయ వేపుడు. మరి కాకరకాయ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.